నమస్తే, గుడ్ మార్నింగ్. కాఫీ విత్ నవభూమి తెలుగు డైలీ. ఇందులో వార్తలు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఉపరాష్ట్రపతిగా సారీ ఉప ప్రధానిగా నితీష్ అని క్వశ్చన్ మార్కు. బీజేపీ భారీ స్కెచ్. అసలు బీహార్ నుంచి చివరికి నితీష్ని తరమాలనే లేదా అక్కడి నుంచి పంపించేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుంది బీజేపీ ప్లస్ నితీష్ పార్టీ. అయితే ఈ 50-50% ఓట్లతో లేదా సీట్లతో ఇప్పుడు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకవేళ బీజేపీకి అత్యధిక మెజార్టీ వచ్చినా రాకున్నా అక్కడ అధికారాన్ని చేపట్టే ఆలోచనలు బీజేపీ పార్టీ ఉంది. అందుకనే నితీష్కి ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్టుగా మనకు వినిపిస్తుంది. అయితే గతంలోనే ప్రధానిగా తాను పదవిని అధిష్ఠించాలనే ఆకాంక్షను నితీష్ వ్యక్తపరిచింది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తమ చేతిలోంచి పట్టుదప్పి ఇండియా కూటమి వైపు ఎక్కడ వెళతారోనని మోడీ ఆయన గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఆ తర్వాత అధికారాన్ని చేపట్టే విషయంలోనూ మరి ఈ నితీష్ని బీహార్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే తరిమేయాలనే ఆలోచనతోటే మోడీ ఆ తర్వాత షా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక మరి ప్రధాని మోడీ స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు గత కొద్ది రోజులుగా. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ముఖ్యంగా మన భారతదేశంలో చైనా వస్తువుల వాడకం ఎక్కువగా ఉంది. ఈ రోజు వరకు కూడా మనం ఒక సొంతంగా ఒక మొబైల్ను తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. చైనా నుంచి వచ్చిన ఈ పార్ట్స్ను ఇక్కడ మరి ఫిట్ చేసి ఇక్కడ మొబైల్గా మనం రిలీజ్ చేస్తున్నామే తప్ప సొంతంగా ఇంతవరకు మొబైళ్లను ఉత్పత్తి చేసే వ్యవస్థ లేకుండా పోయింది. మరి ఈ సందర్భంలో ప్రధాని మోడీ ఇలా పిలుపునివ్వటం మన గమనార్హం. మనం ఒకసారి చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి అంటూ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులు కొనటం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. మన వస్తువులు మనం వాడటం ద్వారా మనం మరింత బలోపేతం అవుతాం, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన చెప్పారు. ఇక ఏపీలో బాణసంచ పరిశ్రమలో పేలుడు సంభవించింది. అక్కడ దాదాపు 6 మరి సజీవంగా దహనమయ్యారు. ఇది ఈ గణపతి బ్రాండ్ బాణసంచ తయారు చేసే రాయవరంలో జరిగింది. ఆ తర్వాత కొంతమంది కూడా అక్కడ గాయపడ్డారు. ఒక గోడ పూర్తిగా కూలిపోయింది అని అంటే మరి పేలుడు ధాటి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ ఘటన మీద ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక మరి బీసీ రిజర్వేషన్ అంశమై నేడు కూడా విచారణ జరగబోతుంది. నిన్న విచారణ వాయిదా పడింది. అయితే హైకోర్టుకు కొన్ని మరి సంశయాలు ఎదురయ్యాయి. వాటికి సంబంధించిన ప్రశ్నలు వేసింది. ఒకవేళ ఈ ఈ సర్వే నిర్వహించిన దాని మీద మరి ఎక్కడైనా పబ్లిష్ అయ్యిందా, ఆ తర్వాత ఉత్తర్వులు మరి ఎందుకు జారీ చేశారు అంటూ కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చింది. అయితే దానికి సంబంధించి మరి ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు తమ పిటిషన్లను దాఖలు చేశారు. అయితే తదుపరి విచారణని మరి ఈ రోజుకు వాయిదా వేశారు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక నేటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, నేటి నుంచి కాదు నేడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్. ఈ తెలంగాణ హైకోర్టులో తొలగిన అడ్డంకులు, నామినేషన్లు, శాంతి భద్రతపై ఈసీ సూచనలు, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన కలెక్టర్లు, ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇక మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ రోజు నుంచి నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం. ఇక టీడీపీ ఓటర్లు ఎవరికి జై కొడతారు? జూబ్లీ హిల్స్ లో పోటీకి టీడీపీ దూరం. ఇక తెలంగాణ టీడీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. మరి ఈ సందర్భంలో
ఈ అక్కడ ఉన్న అంటే టీడీపీ సపోర్టర్స్, టీడీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఎవరికి పడతాయి? మరి ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తులు ఉంది. అదే తెలంగాణ వ్యవహారానికి వస్తే అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమని గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఆ తర్వాత బండి సంజయ్ కూడా ఇదే మాట అన్నారు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో. ఇప్పుడు మరి రామచంద్రరావు ఈ పొత్తు విషయంలో ఏమీ తేల్చటం లేదు. తెలంగాణలో మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్నది ఇంకా ఇతమిద్దంగా తేలలేదు. ఈ సందర్భంగా మరి టీడీపీ పోటీ చేయటానికి మరి ఆసక్తి కనపరచటం లేదు. ఈ సందర్భంలో మరి అక్కడ ఉన్న టీడీపీ ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు లేదా ఎవరికి ఓట్లేస్తారు, ఎవరికి చేకొడతారు? అయితే సామాజిక వర్గాల పరంగా మరి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు మద్దతుగా నిలుస్తారని ఒక వాదన వినిపిస్తుంది. అయితే మరి ఇక్కడ కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటారా లేదా బీఆర్ఎస్ వైపు ఉంటారా అన్నది ఇంకా ఏమీ తేలటం లేదు. దానికి సంబంధించిన ఒక వార్తా కథనం ఉంది. ఇక ముగ్గురు వద్దు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. కొంతమందికి మాత్రమే ప్రత్యేక సందర్భాల్లో ఈ మినహాయింపు ఉంటుంది అని చెప్తుంది. అంటే 1952 ఆ ప్రాంతంలో జన్మించిన వారు పోటీ చేస్తేనే వారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. కొత్తగా ఇటీవల కాలంలో మరి వచ్చిన రాజకీయ నాయకులకు మరి పోటీ చేసే అభ్యర్థులకు ఈ నిబంధన ఖచ్చితంగా వర్తిస్తుంది. ముగ్గురు మరి పిల్లలు పుడితే వారు అనర్హులుగా ప్రకటించబడతారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక కాలిఫోర్నియా, యుఎస్ఏలోని కాలిఫోర్నియా రాష్ట్రం దీపావళికి ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. అంటే దీపావళి రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఇక ఇది రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటిస్తూ గవర్నర్ సంతకం ఇచ్చాడు. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులకు అవకాశం ఉంది. పాఠశాలల్లో కూడా దీపావళి వేడుకలు జరుపుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ 10 లక్షల మంది దక్షిణాసియన్ల సేవలకు గౌరవం. ఇక భారతీయ అమెరికన్ సమాజంలో వెల్లువెత్తిన హర్షాతి రేఖలు. ఇక మరో వార్త వచ్చింది ఏంటి అని అంటే, ఐక్యరాజ్య సమితిలో ఎక్కువ మంది సభ్యులు కూడా భారత్తో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలని అమెరికాను కోరారట. అది కూడా మరి ముఖ్యమైన వార్త. ఇక మరి ఆల్ టైమ్ బంగారం హైక్ వచ్చింది. ఒక్కరోజే 2,290 రూపాయలు పెరిగింది. ఇక అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,26,070 రూపాయలు అయితే మరి 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లది 1,16,000 అంటే దాదాపు దీనికి ఒక 10,000 రూపాయల తేడా. అదేవిధంగా కిలో వెండి కూడా 1,58,000కి చేరింది. మరి ఈ రకంగా పెరుగుతూ పోతుంది. దీనికి అడ్డంకులు అంటూ ఏమీ లేకుండా పోతుంది. మరి ఎంతవరకు పెరుగుతుందో మనం చూద్దాం. ఇక ఈ జూబ్లీహిల్స్ లో మరి బీహార్ ఫార్ములాను మరి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందట. అయితే మరి బీఆర్ఎస్ దీన్ని తిప్పికొడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఇక ధూళిపేట మండల కేంద్రంలో ఒక సరస్సులో పాములు మరి కుప్పలు తెప్పలుగా ప్రత్యక్షమయ్యాయట. మరి వాటికి సంబంధించిన వీడియోని తీశారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇక శిల్పా శెట్టి కుంద్రారాజుకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. 60 కోట్లు కట్టిన తర్వాత విదేశాలకు వెళ్ళాలని మరి చెప్పింది. ఇక ఈ విడాకులు ఇచ్చాడని వ్యక్తికి పాలతో స్నానం చేసి కేక్ కట్ చేశారట. మరి ఒక విచిత్రమైన వార్త మనకు కనిపిస్తుంది. అత్తతో అక్రమ సంబంధం, భార్య నాస్తి చేసిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ బీహార్ ఆ తర్వాత యూపీలోని ఎక్కువగా జరుగుతాయి. ఇక అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు పీడకల అంటూ ఒక 80 పేజీలో ఆర్టికల్ కూడా ఉంది. ఈ అమెరికన్ డ్రీమ్, అమెరికా వెళ్ళాలన్నది ఈనాటి ఈ తరం యువతకు ఒక కళ లాంటిదే. ఆ కళగానే మారిపోనుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మరి దారుణంగా తయారయ్యింది. ఇక మరి జిల్లా వార్తల్లో ఈ మెడికల్ సీట్ సాధించిన విద్యార్థికి మరి జన్నారంలో సన్మానం జరిగిందట. దానికి సంబంధించిన వార్త కథనం ఉంది. ఇక కోకో నాణ్యత మీద దృష్టి పెట్టాలి. ఇది దెందులూరు, ప్రకాశం, మన ఏలూరు జిల్లాలో వార్త. ఇక ఎంపీ చొరవతో ఆర్ఓబి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు. ఇది కూడా మరి అక్కడ ఏలూరు సంబంధించిన వార్త ఉంది. ఇక ఈ
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, 11 ఏళ్ల తర్వాత భర్తకు 51 లక్షల పరిహారం. ఇక